కర్రెగుట్టలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. దోబికొండ, నీలం సారాయి కొండలను బలగాలు హస్తగతం చేసుకున్నాయి. 20,000 మంది సాయుధ బలగాలు కర్రెగుట్టల్లో భారీగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. గుట్టల్లో దాక్కున్న మావోయిస్టుల గురించి భద్రతా దళాలు గాలిస్తున్నాయి. ఇందుకోసం అక్కడ బేస్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు. క్యాంప్ సమీపంలో భారీ సెల్ టవర్ కూడా ఏర్పాటు చేశారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బేస్ క్యాంప్ వద్ద భారీగా భద్రత కల్పించారు. కర్రెగుట్టలను మావోయిస్టులు ఖాళీ చేసి ఉంటారని భద్రతా బలగాలు భావిస్తున్నాయి. మావోయిస్టులు బంకర్లు, షెల్టర్ జోన్లు గుర్తించారు. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ లో చూస్తున్నాం. కర్రెగుట్టలను మావోలు ఖాళీ చేసి ఉంటారని భద్రతా బలగాలు భావిస్తున్నారు. కర్రెగుట్టలు స్వాధీనం చేసుకున్నాయి భద్రతా బలగాలు. కర్రెగుట్టలోని దోబికొండ, నీలం సారాయి కొండలు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు ఈ కొండల్లో 20,000 మంది సాయుధ బలగాలు మోహరించి ఉన్నాయి. కర్రెగుట్టల్లో భారీగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు మావోయిస్టుల కోసం. గుట్టల్లో దాక్కున్న మావోయిస్టుల గురించి భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. ఇందుకోసం అక్కడ బేస్ క్యాంపును కూడా ఏర్పాటు చేశారు. క్యాంపు సమీపంలో భారీ సెల్ టవర్ ను కూడా ఏర్పాటు చేశారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బేస్ క్యాంపు వద్ద భారీగా భద్రత కల్పించారు. కర్రెగుట్టలను మావోయిస్టులు ఖాళీ చేసి ఉంటారని భావిస్తున్నారు భద్రతా బలగాలు. కర్రెగుట్టలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. దోబికొండ, నీలం సారాయి కొండలను బలగాలు హస్తగతం చేసుకున్నాయి. దీనికి సంబంధించి క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, కర్రెగుట్టల్లో ఏం జరుగుతోంది? సిఆర్పిఎఫ్ బలగాలు మొత్తం 20,000 మంది అక్కడ మోహరించినట్టుగా తెలుస్తోంది. ఏదైతే మనకు అందుతున్న సమాచారం కావచ్చు, లేకుంటే మనం ఎక్స్క్లూజివ్ ఎన్టీవీ స్క్రీన్ పై చూస్తున్న విజువల్స్ కావచ్చు, దీన్ని బట్టి చూస్తే అక్కడ కర్రెగుట్టల మొత్తాన్ని కూడా భద్రతా బలగాలు తమ కైవసం చేసుకున్నాయి. కర్రెగుట్టల మొత్తాన్ని ఇప్పుడు భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి, కూపింగ్ ఆపరేషన్ చేస్తున్నాయి. అయితే అక్కడ దాదాపు ఈ రోజుకు 10వ రోజు కర్రెగుట్టల్లో ఆపరేషన్ చేస్తున్నారు. అయితే 6వ రోజు నుంచే అటు మావోయిస్ట్ మొత్తంగా ఖాళీ చేసి వెళ్ళిపోయారని చెప్పి ఒక సమాచారం వచ్చింది. 9వ రోజున అంటే 8వ రోజున ఒక సొరంగాన్ని కూడా అధికారులు కనుక్కోవడం జరిగింది. అయితే ఇప్పుడు చూసినట్లయితే దాదాపుగా 2 కొండల్ని, దోబికొండ కావచ్చు, నీలం సారాయి కొండ, ఈ 2 కొండలు అంటే ఇవి అత్యంత పెద్ద కొండలు, అంతేకాకుండా అత్యంత ప్రమాదకరంగా ఉన్న ఈ 2 కొండలు కూడా ఇప్పటికి భద్రతా బలగాలు కైవసం చేసుకున్నాయి. ఆ 2 కొండల మధ్యలో ఒక పెద్ద బేస్ క్యాంపును కూడా ఏర్పాటు చేసిన సన్నాహాలు చేస్తున్నాయి. ఇందుకోసం తాత్కాలికంగా 2 భారీ సెల్ టవర్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ దాదాపు 10,000 మంది అటు భద్రతా బలగాలు ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నాయి. అయితే ఈ కొండల వరకు వెళ్లేందుకు, బేస్ క్యాంప్ అంతకు వెళ్లేందుకు అవసరమైన రహదారులు కావచ్చు, అవసరమైన ఏర్పాట్లు ఇప్పుడు చేస్తున్నారు. అయితే మరోవైపు ఎక్కడైనా సరే మావోయిస్టులు ఉండే అవకాశం ఉందని ఒక చిన్న అనుమానంతో దోబికొండ, నీలం సారాయి కొండల్ని ఇప్పటికైతే స్వాధీనపరుచుకున్నారు. మిగతా ఒక 4 కొండలు ఉన్నాయి. ఆ కొండలలో ఎక్కడో ఒక దగ్గర మావోయిస్టులు ఉండే అవకాశం ఉన్న ఒక దాంతో పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. అయితే ఈ సెర్చ్ ఆపరేషన్ కోసం దాదాపు 20,000 మంది ఆ భద్రతా బలగాలు మొత్తంగా కర్రెగుట్టలు మొత్తంగా ఆక్యుపై చేసి మరికొంత సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. అయితే కొంత సమాచారం అయితే ఉన్నది. ఇప్పటికీ దోబికొండ కావచ్చు, నీలం సారాయి కొండ కావచ్చు, మిగతా 4 కొండలు కావచ్చు, ఆ ప్రాంతాల్లో ఎక్కడ కూడా మావోయిస్టు ఉండే అవకాశం లేదని చెప్పి ఒక భద్రతా బలగాలు భావిస్తుంది. ఎందుకంటే ఈ జరుగుతున్న సెర్చ్ ఆపరేషన్ చూసిన తర్వాత మావోయిస్టులు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళినట్టుగా ఇప్పుడుకున్న సమాచారం. అయితే ఈ సమాచారం ఉన్నప్పుడు కూడా ఎక్కడో ఒక దగ్గర మావోయిస్టులు ఉన్నారని ఒక అనుమానంతో మొత్తంగా క్లీన్ అంటే బచావో కర్రెగుట్టలు అనే పేరుతో చేస్తున్న ఆపరేషన్లో మొత్తంగా కర్రెగుట్టలు అన్ని ప్రాంతాలు కూడా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి అన్ని ప్రాంతాలు కైవసం చేసుకున్న తర్వాత అక్కడ మావోయిస్టులు లేరని చెప్పి ప్రకటన చేయాలని చెప్పి ఒక భావనకు వచ్చింది. అయితే ఇప్పటికీ 10,000 మందికి అవసరమై ఒక బేస్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ బేస్ క్యాంపు ఇటు ఆంధ్ర, ఇటు తెలంగాణ, అటు ఛత్తీస్గఢ్ మధ్యలో ఉండబోతుంది. అక్కడ హెలికాప్టర్లు కావచ్చు, లేకుంటే డ్రోన్లు కావచ్చు, లేకుంటే అధునాత పరికరాలు కావచ్చు, పెద్ద ఎత్తున ఆయుధాలు కూడా అక్కడ డంప్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పటికీ తాత్కాలికంగా పెద్ద ఎత్తున ఆయుధాలు డంప్ చేశారు, డాస్కాట్ డంప్ చేశారు, తర్వాత మోజారి సెల్ టవర్స్ డంప్ చేస్తారు. సెల్ టవర్స్ నిర్మాణం కొనసాగిస్తుంది. అవసరమైన పక్షంలో చిన్న బ్రిడ్జ్లు కూడా అక్కడ నిర్మాణం చేపడుతున్నారు. ఇప్పటికీ మన లైవ్ స్క్రీన్లో మనం చూస్తున్నాం. ఇలా దాదాపు కొన్ని 100 మంది మూకుమ్మడిగా కూపింగ్ ఆపరేషన్, సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికైతే దాదాపుగా మేము కర్రెగుట్టలు మొత్తంగా క్యాప్చర్ చేసాం, ఇక్కడ మావోయిస్టులు లేరు, మావోయిస్టులు అందరూ వెళ్ళిపోయారని కూడా చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఆపరేషన్ కర్రెగుట్టలు మాకు సక్సెస్ అయింది. ఇప్పటికే ఈ ప్రాంతాన్ని మొత్తానికి తమ కైవసం చేసుకున్నామని చెప్పి కూడా అటు అధికారులు చెప్తున్నారు.